ఆదికాండం 10 నుంచి 12వ అధ్యాయముల వరకు. ఆదికాండం 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతును వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మోషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఏలిషా, తర్షీషు, కిత్తిము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరము ఉందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్దా, రయామా, సబ్తకా అనువారు. రయామా కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఇండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనేవెను, రహో, బూతీరును, కాలాహను, నీనెవెకును, కాలహుకును మధ్యనున్న రెసెనను కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను, పత్రసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిప్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరేరాకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సోదోమ, గోమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబెరకు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడనగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు
ఊజుహులు, గితెరు, మాషనురు వారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదానును, షేలపును, హసర్మావేతును, యొరహును, హదోరమును, ఊజాలును, దిక్లానును, ఓబాలును, అబీమాయేలును, షెబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యుక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. నోవహు ఎన్ని కుమారులు ఉన్నారు? 2, 3, 4, 5. ఆదికాండము 11వ అధ్యాయం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రెండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారి కందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రెండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 430
3 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు 30 బ్రతికి ఏబేరును కనెను. షేలహు ఏబేరును కనిన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగను కనిన తరువాత 430 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 బ్రతికి రయూను కనెను. పెలేగు రయూను కనిన తరువాత 209 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 బ్రతికి నహోరును కనెను. సెరూగు నహోరును కనిన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 బ్రతికి అబ్రామును నాహోరును హరానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హరానును కనెను. హరానును లోతును కనెను. హరాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరును పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హరాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండును. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి. తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హరానులో మృతి పొందెను. బాబెల్ అనే పేరుకి అర్థం ఏమిటి? స్వర్గం, గందరగోళం, ఆశీర్వాదము, రక్షణ. ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను.
అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో, నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడామెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్తివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవుడు అబ్రాముతో ఏమని చెప్పాడు? ఒక గోపురం నిర్మించు, నిన్ను చూపించే దేశమునకు వెళ్ళు, నిన్ను రాజుగా చేస్తాను, యుద్ధం చేయి. ఈరోజు మనం 10వ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఈ అధ్యాయంలో నోవా కుమారులు షేము, హాము, యాపేతు వారి సంతానం గురించి వివరించబడింది. వారి వలన భూమి అంతా జనులతో నిండిపోయింది. భాషలు, జాతులు, దేశాలు ఇవన్నీ దేవుని యోజన ప్రకారమే ఏర్పడ్డాయని మనం తెలుసుకున్నాం. 11వ అధ్యాయము మనకు ఏం చెప్తుంది?
ప్రజలు ఒకే భాషతో దేవుని సమానముగా ఉండాలనుకున్నారు. వారు ఆకాశానికి ఎత్తైన గోపురం కడదామనుకున్నారు. దేవుడు వారి గర్వం చూసి వారి భాషలను గందరగోళం చేశాడు. వారు భూమి మీదకు విస్తరించిపోయారు. ఆ స్థలానికి పేరు బాబెల్ అని పెట్టారు. 12వ అధ్యాయము అబ్రాహాం పిలుపు గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు అబ్రాహాంతో చెప్పాడు, నీ దేశము నీ బంధువులను విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళుమని. అబ్రాహాము విధేయతతో దేవుని మాటను అనుసరించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ వలన భూమి అందలి సర్వజాతులు ఆశీర్వదింపబడునని. చిన్ని ముగింపు ప్రార్థన. దేవా, నీవు సర్వలోక సృష్టికర్తవు. అన్ని జాతులను నీ చిత్తము ప్రకారమే సృష్టించి ప్రతి మనిషిని ప్రేమించావు తండ్రి. మేము గర్వం కాకుండా వినయంతో జీవించడానికి మాకు సహాయం చేయము. బాబెల్ ప్రజల వలె మా ఆలోచనలో గందరగోళం రానియక నీ చిత్తానుసారంగా నడిచే జ్ఞానం ఇవ్వము తండ్రి. అబ్రాహాం వలె విశ్వాసంతో నీ పిలుపు పాటించడానికై ధైర్యము నింపుము తండ్రి. మమ్మల్ని నీ దారులు నడిపించి ఇతరులకు ఆశీర్వాదముగా ఉండేలా చేయము తండ్రి. మేము చేసే ప్రతి పని నీ మహిమకే అంకితం అవునుగాక. యేసు ప్రభు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.